క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? మీరు బాగున్నారు. ఏం చెప్పరేంటి? బాగున్నారా? బాగున్నారు. దేవుడు సజీవ లెక్కలో నింపి ఎన్నో రక్త ప్రోక్షణ మనం కాపాడి దేవుడు మనం కాపాడుతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను కూడా చాలా బాగున్నాను. పోయిన వారం పుస్తకాన్ని గురించి చెప్పాను, బట్ కానీ మళ్ళీ ఒకసారి ఒక బిట్టు మళ్ళా మోషే మొత్తానికి పెట్లో దాచబడ్డాడు. అయ్యని మీకు చెప్పేసిన వద్దు. దాచబడిన తర్వాత ఏ చేతులైతే చెప్పండి, ఏ చేతులైతే చంపాలనుకున్నాయో అదే చేతుల ద్వారా మోషే 40 సంవత్సరాలు రాజకుమారులలో ఒకరుగా పెంచబడ్డాడు. ఎవరి కుమారులు చెప్పండి? రాజకుమారులలో చెప్పండి ఒకటిగా పెంచబడ్డాడు. అక్కడ మీరు హెబ్రీ రాసిన పత్రిక చూస్తే అతడు రాజకుమారుడిగా ఉండుటకు ఇష్టపడకుండా క్రీస్తు నిమిత్తం నిందేనని రాజకుమారుడత్వాన్ని పెంటతో సమానంగా చేసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? రాజు కావాల్సిన వాడు. నెక్స్ట్ ఎవరు రాజు? మోషే రాజు అవుతాడు. అంటే పెరిగాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పెరిగాడు. 40 years రాజదర్బార్లో. రాజదర్బార్ అంటే ఎట్టుండేది ఆ కాలంలో? అబ్బో, హోదా, ఆ బంగారు, అన్ని బంగారు హోదా పెరిగాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను, నాకు చెప్తారా? మోషే నాయకుడు అయ్యాడు. ఎవరికి బాబు? వింటం లేదు. ఎవరికి? ఇజ్రాయెల్కి నాయకుడు అయ్యాడు మోషే. మిద్యాను దేశానికి వెళ్ళి అక్కడ మోరియా ఏం కొండ, హోరేపు కొండ మీద దేవుడు అతన్ని ఏం చేశాడు? ప్రత్యక్షం పిలిచాడు. పిలిచి ఇజ్రాయెల్ని విడిపించి, వింటున్నారా? ఇజ్రాయెల్ని విడిపించి ఏం చేశాడు? కనాన్ దేశానికి తీసుకుపోవడానికి ఎర్ర సముద్రాలు చాలా చీల్చాడు. చాలా గొప్ప కార్యాలు చేశాడు. మోషే వాస్తవానికి ఫరో తర్వాత రాజు అవ్వాల్సింది. రాజు అవడానికి అతను ఇష్టపడలా. కానీ అతడు మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. ఇక్కడ 40 years చెప్పండి. అక్కడ ఒక 40 years, ఇజ్రాయెల్ను 40 years, మొత్తము 120 years బతికాడు ఆయన. 120 సంవత్సరాలు బతికాడు. మీకు ప్రశ్న ఏంటంటే, మోషే ఇజ్రాయెల్ దేశంలో రాజుగా ఉంటే బాగుండేదే, లేకపోతే అతను పారిపోయి దేవుడి చేత ప్రత్యక్షమై మరలా వచ్చి బాగుందా? ఎట్ట చేసి ఉంటే బాగుండేది? మీరు చెప్పండి. నేను చెప్పింది అర్థమైందా? ప్రశ్న అర్థమైందా? అర్థమైతే చెప్పండి. మోషే ఇటు చూడండి, రాజుగా ఉంటే బాగుండేదే, లేకపోతే ఇతను పారిపోయి అక్కడ దేవుడి చేత పిలువబడి మళ్ళా వచ్చి ఇజ్రాయెల్ విడిపించింది, ఆ రెండిట్లో ఏది బాగుంది చెప్పండి? ఈ పక్కలు చెప్పండి. మోషే 40 సంవత్సరాలు రాజుగా అక్కడ పెరిగాడు. ఎంత అద్భుతంగా పెరిగాడంటే, రాజభోజనాలు, రాజస్థితి, ఉన్నతమైన స్థితి, రాజదర్బారులో రాజరికాన్ని అతడు అనుభవిస్తూ ఉంటున్నాడు. అయితే ఒకరోజు ఏం జరిగింది? ఇప్పుడు చదవండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వాళ్ళు వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హిబ్రీయుని, ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పెపెట్టాను. బాగా వినండి.
ఇప్పుడు మోషే ఎక్కడ పెరిగాడు? ఐగుప్తులోనే. ఎక్కడ? రాజ దర్బారులో. ఎవరు కొడుకుగా పెరిగాడు? రాజు కొడుకుగా పెరిగాడు. ఎవరు పెంచారు? పెంచింది వాళ్ళే. పెంచింది సొంత తల్లి. తెలియకుండానే వాళ్ళ తల్లి పెంచింది. తల్లి ఏం చేసింది? మీ భాషలో చెప్పండి. చిన్నప్పటి నుంచి ఏం చేసింది? మనం ఎవరిమి? హెబ్రీలమి. మనం ఇక్కడికి బానిసలుగా వచ్చాం అని ఏం చేసింది? పచ్చి భాషలో చెప్పాను. మీరు ఎండి భాష వద్దు. అబ్బా సూపర్. అది పచ్చి భాష అంటే. భలే చెప్పావా నువ్వు. అది ఏం పోసింది? నూరి పోసింది. కొంతమంది నూరి పోస్తుంటారు తగాలు పెట్టడానికి, చిచ్చులు పెట్టడానికి. ఆ పనులు చేయకండి. మంచి మాటలు చెప్పడానికి నూరు పోయండి. ఎందుకంటే ఇట్లాంటి వాడికి నూరు పోసాడు రేపు రోగల పాటు తీసుకుని నిన్ను నోరుతాడు దేవుడు. చిచ్చులు పెట్టడానికి నోరకండి. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ. అందరితో బాగుండాలని చెప్పి అనుకున్నాను అనుకోండి, ఏదో ఒకరోజు చిక్కిపోతావు నువ్వు గ్యారెంటీగా. అప్పుడు అందరూ దొంగ ఈడు ఇక్కడ మాట అక్కడ చెప్పేవాడు అనే పేరు వచ్చేస్తుంది. అప్పుడు నేను ఎవరు నమ్మరు. దేవుడు అప్పుడు పెద్ద పంట తీసుకొని అప్పుడు నిన్ను నోరుతాడు. నువ్వేం చెప్పావా? ఇప్పుడు నూరిపోసేది. నూరిపోసింది. ఏమని పోసింది? నూరిపోసింది. మనము హెబ్రీయులమి, నువ్వు నా కొడుకువి, కానీ నువ్వు చెమ్ము పెట్లు దొరికావు. అప్పుడు వీళ్ళకి దొరికావు. వీళ్ళు హెబ్రీయుల్ని ఇజ్రాయెల్ని చంపేయాలంటుంటే నీ మీద దేవుడు దయ్యునుందలోనా నేను పెంచుకొని అనిపించింది అని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పింది. బాగేనండి. బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పండి. బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పింది. చెప్పలేక ఇతనికి ఏమైపోయిందంటే పెరుగుతుందేమో రాజగృహంలో, జీన్స్ ఏమో వాళ్ళ అమ్మ చెప్పింది. వాళ్ళ అమ్మ చెప్పిన ఆలోచిస్తున్నాడు. మైండ్ అంతా రికార్డ్ చేసుకుని. సిమ్ కార్డ్ ఏమో రక్తంలో అన్నీ కూడా వాళ్ళ అమ్మ చెప్పిన గుర్తు చేసుకుంటున్నాడు. వాళ్ళమ్మ, ఓ మనం హెబ్రీయులమా, మనం బానిసలుగా చూస్తున్నారు వీళ్ళు, అట్లానా ఎట్లానా అనుకుంటా ఒకరోజు అటా పోయాడు. పోయలేకే ఒక ఐగుప్తీయుడు దేవుని బిడ్డైన ఇశ్రాయేలు హెబ్రీయుడిని కొడుతున్నాడు దబా 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 అని. వాళ్ళ అమ్మ చెప్పింది కదా, రే ఎందుకురా కొడుతున్నావు, అట్ట కొడుతున్నావు ఏందండి అని చెప్పి వాడిని ఎట్ట కొట్టాడు. మరి ఆ కొట్టడం చచ్చిపోయాడు. మీరు ఎప్పుడైనా కొట్టున్నారా? చెప్పండి, ఏమైపోయాడు? చచ్చిపోయాడు. చచ్చిపోయాక అట్టి ఇట్టు చూశాడు. అట్టి చూసి ఎవరు చూడపోయి ఏం చేశాడు? ఇసుక దువ్వేసి ఇసుక లోడేసి పాద పెట్టేసి ఇటు చూశాడు. ఎవరు లేరు. నువ్వు పోరా, ఎవరు చెప్పా పోరా అని పంపించేసాడు. ఎవరు చూడలేదు అనుకుని బాగానే ఉన్నాడు. మళ్ళా మామూలు అయిపోయాడు. ఒకరోజు ఐగుప్తీయులు తగులేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి పోయాడు. రే ఎందుకురా కొట్టుకోవటమా అన్నారు. వాళ్ళు వెంటనే ఉండి, ఏమయ్యా ఆ రోజు వాడిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపాలి, మీకు తెలిసిపోయిందే, రాజుకు చెప్తాం ఆ సంగతి అన్నాడు. అంతే సంగతులు. ఆ ఊరు వదిలిపెట్టి పరిగెత్తో యాకో పరిగెత్తినట్టు ఎల్లో కట్టుబట్టలతో ఎల్లి ఏ ఊరంటే ఏ ఊరు తెలియదు నీకు. ఇది ఇక్కడ గమనించాల్సిందంటే ఈయన నేరుగా పోయి ఏం పనిలో చేరాడు? గొర్రెలు మేపుకునే పని. ఇక్కడ ఏం పని ఇక్కడ ఏం చేస్తున్నాడు? రాజు కుమారుడుగా యువరాజుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు యువరాజుగా ఉన్నాడు. ఆడపోయి ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపుకుంటున్నాడు. అంటే స్టేజీ తగ్గిపోయింది. ఉన్న స్థాయి నుంచి దరిద్రపు స్థాయికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? అందుకే దేవుడు ఇశ్రాయేలును విడిపించిన తర్వాత మోషేకి చెప్పాడు, సీనాయి కొండకి పైకి రమ్మన్నాడు. పైకి వచ్చిన తర్వాత 10 ఆజ్ఞలను రాశాడు. ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ చెప్పండి, నరహత్య చేయకూడదు. మొట్టమొదటి చదివింది ఎవరు?
మోషే. చదవంగానే గుర్తొచ్చింది ఎవరు? తానే. మీరంతా ఒక రకంగా ఇప్పుడు కాదు, ఒక 15 సంవత్సరాల క్రితం నెల్లూరులో పర్మిషన్ తీసుకొని జైలుకి సేవ చేయాలని పోయి దొంగల దగ్గరికి పోయాను నేను. చెప్పనితే మీకు ఎందుకోసం అంటే అట్టన జైలు సేవ చేయాలని కొంతకాలం. కాబట్టి జైలు సేవ చేస్తే వాళ్ళని అడిగాను, ఎందుకు వచ్చావు జైలుకి? నా భార్యని చంపేశాను. ఎందుకు? నా భార్య చాలా మంచిది. ఎందుకు చంపేశావు? ఆవేశంలో తనేశాను, అది తగలంలో తగిలి చచ్చిపోయింది. ఆవేశం. ఎక్కువ మంది నేను అలా పొడిచేసాను. ఎందుకు పొడిచేసావు? ఆవేశం తట్టుకోలేక పొడిచేసావు. నువ్వేం చేసావు? మీరు చచ్చిపోయిన అడగండి, ఎందుకు ఊరేసుకున్నావురా? ఊరేసుకుని తేలాడుతున్నాడా? నేను బతికితే నీ పాదసేవ చేసుకుంటాయా? ఇంకేందో బతికేదా? నాలుగు కూడా బయటకు వస్తే ఎందుకు ఊరేసుకున్నావు? చెప్పండి. ఆవేశం. ఎందుకు కాల్చుకున్నావు? చాలామంది కాల్చుకున్న వాళ్ళని రామచంద్ర హాస్పిటల్లో నేను దర్శించాను. వాళ్ళ దగ్గరికి పోలేం, ఆ వాసనకి తట్టుకోలేం. అరిటాకల మీద పండేశారు. నేను చాలామంది దగ్గరికి వెళ్ళాను, కాల్చుకున్న వాళ్ళు. ఎందుకు చెప్పండి? ఆవేశం. ఆవేశం. ఆవేశము అనేకమైన అనర్థాలకు ఏం చేస్తుంది? దారితీస్తుంది. మోషే ఆవేశపరుడు, తెలుసా? మోషే ఆవేశపరుడు. ఇంకోటి చెప్పండి, ఒక సలహా. కింద దిగుతా ఉన్నాడు, వాళ్ళు ఏదో దూడం చేసుకొని బండర భజన ఏదో భజన చేసుకుంటున్నారు. వచ్చి రే ఏం పనులు రయ్యి అని అరవచ్చా? తిట్టచ్చా? తిట్టచ్చు, అరవచ్చు. వెంటనే ఏం చేశాడు? దేవుడు చేరాతు రాసిన పలకలు ఎత్తి పగల కొట్టి పడేశాడు. అంటే షార్ట్ టెంపరే, ఆవేశం ఎక్కువ. మనుషులకి ఆవేశం ఉండకూడదు, ఆలోచన ఉండాలి. ఆవేశం గల ఉంటే అనర్థాలకి గురవుతావు. ఆవేశము ఉంటే నాశనం చేసుకుంటావు నీ జీవితాన్ని. ఆవేశం పనికిరాదు, ఆలోచన ఉండాలి. ఆవేశంతో అంతేకాదు, ఇతడు ఒక్క వ్యక్తిని చంపినందువలన ఆ ఐగుప్తు దేశస్తులందరూ కూడా ఇతనికి శత్రువులు అయిపోయారు. ఒక విషయం చెప్పంటారు మీకు, దేవుడు ఇతన్ని ప్రేమించి, ఎవరిని చెప్పండి? దేవుడు మోషేని ప్రేమించి శత్రువులనే మిత్రులుగా చేసి ఆ శత్రువులింటిలోనే రాజభోగాలతో పెరిగే తట్టు దేవుడు ఒక అవకాశం ఇస్తే ఇతను మళ్ళా వాళ్ళని, దేవుడు శత్రువుని మిత్రులుగా చేసిన వ్యక్తుల్ని ఆవేశంతో వాళ్ళందరినీ శత్రువులు చేసుకున్నాడు. అది బుద్ధిహీనత కదా? చెప్పండి, బుద్ధిహీనత కాదా? అవునా కదా? బాగా వినండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు? ఏం శత్రువులు వాళ్ళు? రక్తం చూసి, పిల్లకాయల రక్తం చూసి అనొదిన వాళ్ళు. వాళ్ళ మీద దేవుడు దయాకిరీటం పెట్టి మోషే మీద, వాళ్ళ మీద దయ కలిగించి మోషేని పెంచి అంత పైకి 40 సంవత్సరాలు పెంచాడు. చిన్న పనా? అంత స్థాయికి తెచ్చాడు, చిన్న పనా? చేస్తే ఆవేశం మీద ఒక అతను చంపేసేసి ఆవేశం మీద ఒక అతను చంపేసి ఆఖరికి ఆ శత్రువులు ఇంట మిత్రులుగా చేసి ఏ కుటుంబం మీద పెంచిందో ఆ రాజే కదా చంపేయమంది అతన్ని, పారిపోయింది. ఆఖరికి ఇతను దేవుడు చాలా చిన్న మాటలకే మోషేకి పెరిగాడే లేదా? ఇంక వాళ్ళ దగ్గర ఎట్టుండాలి? ఎట్టుండాలి? దేవుడికి ఎట్టుండాలి? దేవుడు కృతజ్ఞుడై, దేవుడు శత్రువులు దగ్గరే నన్ను సొంత బిడ్డలాగా చూసుకునే స్థాయికిలోనికి నన్ను తెచ్చాడు. ఆ ఇంట్లోనే రాజకుమారుడిగా పెరుగుతున్నాను. ఉండాలా వద్దా? ఆవేశం ద్వారా ఏం చేశాడు? వాళ్ళందరూ మళ్ళా కొంతమంది ఊరికి శత్రువులు చేసుకుంటూ ఉంటారు. ఏదో ఒక మాట అంటారు, నోరు జిలా. అర్థమైందా? శత్రువులనే మిత్రులుగా చేసి మహానుభావుడు 40 సంవత్సరాలు పెంచితే వాళ్ళని ఏం చేశాడు? శత్రువు. ఒకవేళ వాడు కొట్టాడు, ఎందుకు కొడుతున్నావారా అని అడగాల, లేకుంటే సమాధానాన్న పరచాల, లేకపోతే ఒక పని చేయాలి. అన్నిటికంటే సూపర్ పని ఉంది. మోకాళ్ళొంగి, దేవా పగ తీర్చుకునుట నా పని అన్నావు. ఎట్టండి? అంతేనా? అంతేనా? అంతగానే ఏమైనా కొట్టగలవా? ఏమో చేయలేం. కానీ దేవుడు కొడితే
అడ్రస్ ఉన్నాడు అంతే. అందులో నువ్వు ఏం చేయాలి తెలుసా? మోకాళ్ళొంగి బైబిల్ చెప్తుంది, నీ శత్రువుల కొరకు నీవు నిన్ను ఎవరు హింసిస్తున్నావు వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. తాట ఒలుస్తాడు దేవుడు, తాట ఒలుస్తాడు. మోషే పని చేయాల. కాబట్టి మోషేలో నరహంతకుడు మోషే, అంతేకాదు ఆవేశపరుడు మోషే, అంతేకాదు ఒక్క ఆవేశం కోసం రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. దరిద్రపు జీవితాన్ని జీవించాడు పోయి 40 సంవత్సరాలు. ఏం చేశాడు? గొర్రెలు మేపి గొర్రెలు పేడ చోరుకుంటున్నాడు పోయి. అవునాక చూడండి. తర్వాత క్షమించబడ్డాడు, వేరే సంగతి అది కాదు. గొర్రెల పేడ చోరుకున్నాడు లేదా అక్కడ రాజరికములో ఉండేవాడు. నెక్స్ట్ ఏమై ఉండేవాడు? ఇప్పుడు మీ దారికి వస్తున్నాను. ఇందాక మీరు చెప్పారు కదా, ఇందాక మీరు పారిపోవడం మంచిదని. దేవుడు హోరేబు కొండ దగ్గర మంటలో వచ్చి మోషే అని పిలిచినప్పుడు, నాకు ఇక్కడ ఎవరు తెలియదే, నా పేరే తెలియదే, ఎవరు నన్ను ఇక్కడ పిలుస్తున్నారు, ఎవరు ఇక్కడ నన్ను పిలిచేది, ఎవరు అంటా వచ్చాడు దగ్గరికి. మోషే చొప్పిలిప్పిరా, ఇది నేను దేవుడు. ఎవరు నువ్వు? నేనా? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. నాకు అర్థం కావట్లే. అర్థమైనా నేను ఉన్నవాడు అనువాడును. ఇప్పుడు ఏంటయ్యా? ఏమిలే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, నేను పోను. ఎందుకు? వాడు శత్రువు, నాకు చంపేస్తాడు. ఒకప్పుడు శత్రువా ఏంటి అతను? ఎంత బాగు చూసుకున్నాడు, ఎంత మంచి గుడ్లు కొట్టించాడు. వింటున్నారమ్మా? ఎంత భోజనం పెట్టాడు, 40 సంవత్సరాలు ఎంత పెంచాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇతను? అతన్ని శత్రువుగా చేసుకుంది ఎవరు? ఇతనే కదా అంటాడు. దేవుడు పొమ్మనే లేక మళ్ళీ ఉంటాడు, మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు. నరహంతకుడు, ఆవేశపరుడు, ఇంకా అబద్ధికుడు. ఏం అబద్ధాలు చెప్తాను చెప్పండి? నన్ను నత్తి అంటున్నాడు. వాస్తవాన్ని మీరు బైబిల్ చదవండి. ఏప్రిల్ రాసినట్టుకో మోషే మాట నేర్పరం రాస్తుంది బైబిల్లో. తెలుసా మీకు? నత్తోడు కానే కాదు. దేవుడికి టోపీలు వేస్తాడు ఈయన, దేవుడికి టోపీలు వేస్తాడు ఎవడైనా బుద్ధి లేనుడు. దేవుడు అన్నాడు, సరే నత్తోడైతే మీ అన్నను పంపిస్తా. ఎవడిని? నీ నోటిగా ఎవరోనిగా అంటే అట్ట కూడా పోనంటాడు. ఎన్నో అబద్ధాలు చెప్తాడు. ఎన్ని అబద్ధాలు చెప్పాడంటే మీరు చదివితే, నరహంతకుడు, ఆవేశపరుడు, లేనిపోని దేవుడు శత్రువులు మిత్రులు చేస్తే వాళ్ళనే శత్రువులు చేసుకున్న దరిద్రుడు, అబద్ధికుడు, సాకులు చెప్పేవాడు. ఇన్ని మోషే. ఇప్పుడు మీ లైన్కి వస్తున్నాను, మీ ఇద్దరు చెప్పే లైన్కి. నిజంగా ఈ లోపల 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? అరణ్యంలో అనవసరంగా తంటాలు పడ్డా? ఈ లోపల ఈ రాజు చచ్చిపోయాడా? చచ్చిపోయింటే ఎవరి రాజు అయి ఉండేవాడు? మోషే రాజు అయి ఉండేవాడు కదా. రాజు అంటే ఇంకా అతని చేతులు గ్రిప్ వచ్చింది కదా. ఇజ్రాయెల్ అందరినీ బానిసత్వం నుంచి విడిపించి బ్రహ్మాండంగా వాళ్ళని పైకి తీసుకొని వచ్చి దగ్గరలో అందరం తొక్కిచ్చే అధికారం ఇతనుకున్నా. ఈజీ మెథడ్ కదా. అర్థమైందని చెప్పేది? ఈజీ మెథడ్ కదా, ఈజీ మెథడ్ కదా. రాజు అయిపోయి ఉంటే వాళ్ళందరినీ, ఎవరందరినీ? ఇజ్రాయెల్ ప్రజల్ని. ఇక రాజు ఇష్టం కదా, రాజుని ఎవరు ఎదిస్తారు? తన గ్రిప్పులో పెట్టుకొని పైకి తీసుకొని వచ్చి ఐగుప్తీయులందరినీ కూడా తొక్కేసి వీళ్ళని పైకి తీసుకొచ్చే ఆ అధికారము వచ్చిండేది కదా. పోగొట్టుకున్నాడా లేదా? ఆవేశము చాలా భయంకరమైందండి. రెండవది తొందరపాటు నిర్ణయాలు. చెప్పండి, అబ్బాయిలు అమ్మాయిలకు చెప్తున్నా. ముఖ్యంగా తొందరపడి అమ్మాయిని చూసి, అబ్బాయిని చూసి, పై రూపాన్ని చూసి పిచ్చుకొక్క పడినట్టు పడవ వెనక. ఏం కుక్క? పిచ్చుకొక్క. చేసుకున్న తర్వాత కరుస్తుంది పిచ్చుకొక్క. ఎట్ట కరుస్తుంది కూడా? పిచ్చుకొక్క కరిసేను ఎవరు ఉన్నారు ఇక్కడ? మామూలు కుక్క ఎక్కడ కరుస్తుంది? పిక్కన కరుస్తుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, వింటున్నారా? గమనించాల్సిన విషయం ఏంటంటే, వింటున్నారా? అంటే ఆవేశము, తొందరపాటు, అనాలోచన చేయకూడదు. ఒక పని చేసేటప్పుడు చిన్నదైనా పెద్దదైనా ఏం చేయాలా? ఆలోచించాలి. ఎంతసేపు? 4 యాంగిల్లో ఆలోచించాలి. ఈ మైక్ కొనాలంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? 1/4 కేజీ వంకాయ 10 రూపాయలు. ఎంతమా? 1/4 కేజీ ఎంత? 10. దానికి ఇది పుచ్చిందే, వద్దు, ఇది పుచ్చిందే, ఇది మంచి. నువ్వు 1/4 కేజీ వంకాయకే 10 రూపాయలకే ఇంత ఆలోచన చేసి పుచ్చి ఏరి ఇట్టేరి అట్టేరి టమాటాలు నలిగింది ఇంత చేసినప్పుడు లైఫ్ని గురించి ఆలోచించి మూర్ఖురాలుగా ఉంటే ఏమవుతావు నువ్వు?
అంతే కదా బాబు? ఒక్క 1/4 కేజీ వంకాయలు 1/4 కేజీ టమాటా దగ్గరే ఏరి 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 ఆలోచన చేసి మంచి చేసుకుంటున్నావే. మరి లైఫ్లో కొన్నిటి గురించి అనాలోచనంగా ఆవేశపూర్వకంగా ఆలోచిస్తే ఏమవుతావు నీకు తెలుసా? దరిద్రుడు అయిపోతావు. మిత్రులు కూడా నీకు ఏమైపోతారు? శత్రువులు అయిపోతారు. శత్రువులు ఇంట భోజనం సిద్ధపరిచిన అంత ప్రయాసపడిన దేవుడు ఆ రాజరికాన్ని కూడా పోగొట్టుకుని. కొంచెమని ఆలోచన ఉంది అతనికి నిజంగా బాధేసి ఉండొచ్చు, అంతే కదండి? బాధేసి ఉండొచ్చు. బాధేసి వస్తే ఏం చెప్పాలి అతను? దేవా, అన్యాయంగా ఐగుప్తీయులు కొడుతున్నారయ్యా, పగ తీర్చుకుంటా నా పని అని చెప్పావు, పగ తీర్చుకోయా, సాంచయ్యా అంటే ఆయన పగ తీర్చుకోడా? అన్యాయం అయితే పగ తీర్చుకోడా? చెప్పండి. నీ పట్ల ఎవడైనా అన్యాయం చేస్తే దేవుడు చూస్తూ ఉంటాడా? ఎప్పుడు ఉండడో. నీ పట్ల ఎవడైనా అన్యాయం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారు మీరు? అటెప్పుడైనా చూశారు మీరు? చూడండి, కళ్ళ ముందు. ఇందాక మీరు చెప్పినట్టు అతని చేతిలో ఉంది కదా ఇజ్రాయెల్ ప్రజలందరినీ బానిసత్వంలో నుంచి ఇన్ని తంటాలు పడాలా? వచ్చి ఆ రాజుగారిని పంపినంటాం, యెహోవా ఎవడు అంటాం, మళ్ళీ కర్ర వేయటం, పాము అవటం, వాళ్ళు ఇవ్వటం, ఇంత మళ్ళీ 10 తెగులు రావటం, ఇంతమంది చావటం, ఎంత ఫూలిష్నెస్ ఆలోచించారు ఎప్పుడైనా? ఫూలిష్నెస్సే కదా ఇది. ఇంతమందిని చంపేయటం, ఆడవాళ్ళ చావటం, ఇంత కథ ఎందుకండి? కొంతమందికి బుర్ర ఉండదు, ఇంత ఉంటుంది, బుర్ర ఉండదు, ఆవేశం ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఈరోజు జనవరి 20 రేపు ఆదివారం నుంచి చాలా అద్భుతమైన సందేశాలు చెప్తాను నేను. ప్రకటన గ్రంథాలు చాలా మర్మాలు మిస్ కాకూడదు. ఎవరు మిస్ అవుతారంటే మీ ఇష్టం, అది మీ ఇష్టం. చూడండి, ఈరోజు జనవరి 28వ తేదీ ట్రంప్ చాలా మంచోడు. ఆ మసీదుని పడగొట్టి అక్కడ కట్టారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? మీరు బాగున్నారు. ఏం చెప్పరేంటి? బాగున్నారా? బాగున్నారు. దేవుడు సజీవ లెక్కలో నింపి ఎన్నో రక్త ప్రోక్షణ మనం కాపాడి దేవుడు మనం కాపాడుతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను కూడా చాలా బాగున్నాను. పోయిన వారం పుస్తకాన్ని గురించి చెప్పాను, కానీ మళ్ళీ ఒకసారి ఒక బిట్టు మళ్ళా మోషే మొత్తానికి పెట్లు దాచబడ్డాడు. అయ్యని మీకు చెప్పేసిన వద్దు. దాచబడిన తర్వాత ఏ చేతులైతే చెప్పండి, ఏ చేతులైతే చంపాలనుకున్నాయో అదే చేతుల ద్వారా మోషే 40 సంవత్సరాలు రాజకుమారులలో ఒకరుగా పెంచబడ్డాడు. ఎవరి కుమారులు చెప్పండి? రాజకుమారులలో చెప్పండి ఒకటిగా పెంచబడ్డాడు. అక్కడ మీరు హెబ్రీ రాసిన పత్రిక చూస్తే అతడు రాజకుమారుడిగా ఉండుటకు ఇష్టపడకుండా క్రీస్తు నిమిత్తం నిందేనని రాజకుమారుడత్వాన్ని పెంటతో సమానంగా చేసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? రాజు కావాల్సిన వాడు. నెక్స్ట్ ఎవరు రాజు? మోషే రాజు అవుతాడు. అంటే పెరిగాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పెరిగాడు. 40 years రాజదర్బార్ అంటే ఎట్టుండేది ఆ కాలంలో? అబ్బో, హోదా, బంగారు, అన్ని బంగారు, హోదా పెరిగాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను, నాకు చెప్తారా? మోషే నాయకుడయ్యాడు. ఎవరికి బాబు? వింటం లేదు. ఎవరికి? ఇజ్రాయెల్కి నాయకుడయ్యాడు మోషే. మిద్యాను దేశానికి వెళ్ళి అక్కడ మోరియా ఏం కొండ, హోరేపు కొండ మీద దేవుడు అతన్ని ఏం చేశాడు? ప్రత్యక్షం పిలిచి ఇజ్రాయెల్ని విడిపించి, వింటున్నారా? ఇజ్రాయెల్ని విడిపించి ఏం చేశాడు? కనాన్ దేశానికి తీసుకుపోవటానికి ఎర్ర సముద్రాలు చాలా చీల్చాడు.
చాలా గొప్ప కార్యాలు చేశాడు. మోషే వాస్తవానికి ఫరో తర్వాత రాజు అవ్వాల్సింది. రాజు అవడానికి అతను ఇష్టపడలా. కానీ అతడు మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. ఇక్కడ 40 years చెప్పండి. అక్కడ ఒక 40 years, ఇజ్రాయెల్ను 40 years, మొత్తము 120 years బతికాడు ఆయన. 120 సంవత్సరాలు బతికాడు. మీకు ప్రశ్న ఏంటంటే, మోషే ఇజ్రాయెల్ దేశంలో రాజుగా ఉంటే బాగుండేదే, లేకపోతే అతను పారిపోయి దేవుడి చేత ప్రత్యక్షమై మరలా వచ్చి బాగుందా? ఎట్ట చేసి ఉంటే బాగుండేది మీరు చెప్పండి. నేను చెప్పింది అర్థమైందా? ప్రశ్న అర్థమైందా? అర్థమైతే చెప్పండి. మోషే ఇటు చూడండి, రాజుగా ఉంటే బాగుండేదే, లేకపోతే ఇతను పారిపోయి అక్కడ దేవుడి చేత పిలువబడి మళ్ళా వచ్చి ఇజ్రాయెల్ విడిపించింది. ఆ రెండిట్లో ఏది బాగుంది చెప్పండి, ఈ పక్కలు చెప్పండి. మోషే 40 సంవత్సరాలు రాజుగా అక్కడ పెరిగాడు. ఎంత అద్భుతంగా పెరిగాడంటే, రాజభోజనాలు, రాజస్థితి, ఉన్నతమైన స్థితి, రాజ దర్బారులో రాజరికాన్ని అతడు అనుభవిస్తూ ఉంటున్నాడు. అయితే ఒకరోజు ఏం జరిగింది ఇప్పుడు చదవండి. ఆ దినములలో మోషే పెద్దవాడే తన జనుల యొద్దకు పోయి వాళ్ళు వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హిబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పెపెట్టాను. బాగా వినండి. ఇప్పుడు మోషే ఎక్కడ పెరిగాడు? ఐగుప్తులోని. ఎక్కడ? రాజ దర్బారులో. ఎవరు కొడుకుగా పెరిగాడు? రాజు కొడుకుగా పెరిగాడు. ఎవరు పెంచారు? పెంచింది వాళ్ళే. పెంచింది సొంత తల్లి. తెలియకుండానే వాళ్ళ తల్లి పెంచింది. తల్లి ఏం చేసింది? మీ భాషలో చెప్పండి. చిన్నప్పటి నుంచి ఏం చేసింది? మనం ఎవరిమి? హెబ్రీయులమి. మనం ఇక్కడికి బానిసలుగా వచ్చాం అని ఏం చేసింది? పచ్చి భాషలు చెప్పాలి మీరు, ఎండి భాష వద్దు. నూరు. అబ్బా సూపర్, అది పచ్చి భాష అంటే. భలే చెప్పవా నువ్వు. అది ఏం పోసింది? నూరి పోసింది. కొంతమంది నూరి పోస్తుంటారు తగాలు పెట్టడానికి, చిచ్చులు పెట్టడానికి. ఆ పనులు చేయకండి. మంచి మాటలు చెప్పడానికి నూరు పోయండి. ఎందుకంటే ఇట్లాంటి వాడికి నూరు పోసాడు, రేపు రోగల పాటు తీసుకుని నిన్ను నోరుతాడు దేవుడు. చిచ్చులు పెట్టడానికి నోరకండి. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ. అందరితో బాగుండాలని చెప్పి అనుకున్నారు అనుకోండి, ఏదో ఒకరోజు చిక్కిపోతావు నువ్వు గ్యారంటీగా. అప్పుడు అందరూ దొంగ ఈడు ఇక్కడ మాట అక్కడ చెప్పేవాడు అనే పేరు వచ్చేస్తుంది. అప్పుడు నేను ఎవరు నమ్మరో. దేవుడు అప్పుడు పెద్ద బండ తీసుకొని అప్పుడు నిన్ను నోరుతాడు. నువ్వేం చెప్పావా? ఇప్పుడు నూరి పోసేది. నూరి పోసింది. ఏమని పోసింది? నూరి పోసింది. మనము హెబ్రీయులమి, నువ్వు నా కొడుకువి, కానీ నువ్వు చెమ్ము పెట్లు దొరికావు. అప్పుడు వీళ్ళకి దొరికావు. వీళ్ళు హెబ్రీయుల్ని ఇజ్రాయెల్ని చంపేయాలంటుంటే నీ మీద దేవుడు దయ్యునుందలోనా నేను పెంచుకొని అనిపించింది అని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పింది. బాగానండి, బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పండి. బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పింది. చెప్పలేక ఇతనికి ఏమైపోయిందంటే, పెరుగుతుందేమో రాజగృహంలో, జీన్స్ ఏమో వాళ్ళ అమ్మ చెప్పింది. వాళ్ళ అమ్మ చెప్పినన్ని ఆలోచిస్తున్నాడు. మైండ్ అంతా రికార్డ్ చేసుకుని, సిమ్ కార్డ్ ఏమో రక్తంలో అన్నీ కూడా వాళ్ళ అమ్మ చెప్పిన గుర్తు చేసుకుంటున్నాడు. వాళ్ళమ్మ
ఓ మనం హెబ్రీయులమా, మనం బానిసలుగా చూస్తున్నారు వీళ్ళు, అట్లానా ఎట్లానా అనుకుంటా ఒకరోజు అటా పోయాడు. పోయలేకే ఒక ఐగుప్తీయుడు దేవుని బిడ్డైన ఇశ్రాయేలు హెబ్రీయుడిని కొడుతున్నాడు, దబా 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 అని. వాళ్ళ అమ్మ చెప్పింది కదా, రే ఎందుకురా కొడుతున్నావు, అట్ట కొడుతున్నావు ఏందని అని చెప్పి వాడిని ఎట్ట కొట్టాడు. మరి ఆ కొట్టడం చచ్చిపోయాడు. మీరు ఎప్పుడైనా కొట్టున్నారా? చెప్పండి, ఏమైపోయాడు? చచ్చిపోయాడు. చచ్చిపోయాక అట్టి ఇట్టు చూశాడు. అట్టి చూసి ఎవరు చూడపోయి ఏం చేశాడు? ఇసుక దువ్వేసి ఇసుక లోడేసి పాద పెట్టేసి ఇటు చూశాడు, ఎవరు లేరు. నువ్వు పోరా, ఎవరు చెప్పా పోరా అని పంపించేసాడు. ఎవరు చూడలేదు అనుకుని బాగానే ఉన్నాడు, మళ్ళా మామూలు అయిపోయాడు. ఒకరోజు ఐగుప్తీయులు తొగులేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి పోయాడు. రే ఎందుకురా కొట్టుకోవటమా అన్నారు. వాళ్ళు వెంటనే ఉండి, ఏమయ్యా ఆ రోజు వాడిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపాలి, మీకు తెలిసిపోయిందే, రాజుకు చెప్తాం ఆ సంగతి అన్నాడు. అంతే సంగతులు. ఆ ఊరు వదిలిపెట్టి పరిగెత్తో యాకో పరిగెత్తినట్టు ఎల్లో కట్టుబట్టలతో వెళ్ళి ఏ ఊరంటే ఏ ఊరు తెలియదు నీకు. ఇది ఇక్కడ గమనించాల్సిందంటే ఈయన నేరుగా పోయి ఏం పనిలో చేరాడు? గొర్రెలు మేపుకునే పని. ఇక్కడ ఏం పని చేయి, ఇక్కడ ఏం చేస్తున్నాడు? రాజు కుమారుడుగా యువరాజుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు యువరాజుగా ఉన్నాడు. ఆడపోయి ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపుకుంటున్నాడు. అంటే స్టేజీ తగ్గిపోయింది. ఉన్న స్థాయి నుంచి దరిద్రపు స్థాయికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? అందుకే దేవుడు ఇశ్రాయేలును విడిపించిన తర్వాత మోషేకి చెప్పాడు, సీనాయి కొండకి పైకి రమ్మన్నాడు. పైకి వచ్చిన తర్వాత 10 ఆజ్ఞలను రాశాడు. ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ చెప్పండి, నరహత్య చేయకూడదు. మొట్టమొదటి చదివింది ఎవరు? మోషే. చదవంగానే గుర్తొచ్చింది ఎవరు? తనే. మీరంతా ఒక రకంగా ఇప్పుడు కాదు, ఒక 15 సంవత్సరాల క్రితం నెల్లూరులో పర్మిషన్ తీసుకొని జైలుకి సేవ చేయాలని పోయి దొంగల దగ్గరికి పోయాను. నేను చెప్పనితే మీకు ఎందుకోసం అంటే అట్టన జైలు సేవ చేయాలని కొంతకాలం. కాబట్టి జైలు సేవ చేస్తే వాళ్ళని అడిగాను, ఎందుకు వచ్చావు జైలుకి? నా భార్యని చంపేశాను. ఎందుకు? నా భార్య చాలా మంచిది. ఎందుకు చంపేశావు? ఆవేశంలో తనేశాను, అది మీ తగలలో తగిలి చచ్చిపోయింది. ఆవేశం ఎక్కువ మంది. నేను అలా పొడిచేసాను. ఎందుకు పొడిచేసావు? ఆవేశం తట్టుకోలేక పొడిచేసావు. నువ్వేం చేసావు? మీరు చచ్చిపోయిన అడగండి, ఎందుకు ఊరేసుకున్నావురా? ఊరేసుకుని తేలాడుతున్నాడు. నేను బతికితే నీ పాదసేవ చేసుకుంటాయా, ఇంకేందో బతికేదా, నాలుగు కూడా బయటకు వస్తే. ఎందుకు ఊరేసుకున్నావు? చెప్పండి. ఆవేశం. ఎందుకు కాల్చుకున్నావు? చాలామంది కాల్చుకున్న వాళ్ళని రామచంద్ర హాస్పిటల్లో నేను దర్శించాను. వాళ్ళ దగ్గరికి పోలేం, ఆ వాసనకి తట్టుకోలేం. అరిటాకల మీద పండేశారు. నేను చాలామంది దగ్గరికి వెళ్ళాను, కాల్చుకున్న వాళ్ళు. ఎందుకు చెప్పండి? ఆవేశము అనేకమైన అనర్థాలకు ఏం చేస్తుంది? దారితీస్తుంది. మోషే ఆవేశపరుడు తెలుసా? మోషే ఆవేశపరుడు. ఇంకోటి చెప్పండి ఒక సలహా. కింద దిగుతా ఉన్నాడు, వాళ్ళు ఏదో దూడం చేసుకొని బండర భజన ఏదో భజన చేసుకుంటున్నారు. వచ్చి రే ఏం పనులు రయ్యి అని అరవచ్చా తిట్టచ్చు అరవచ్చు. వెంటనే ఏం చేశాడు? దేవుడు చేరాతులు రాసిన పలకలు ఎత్తి పగల కొట్టి పడేశాడు. అంటే షార్ట్ టెంపరే, ఆవేశం ఎక్కువ. మనుషులకి ఆవేశం ఉండకూడదు, ఆలోచన ఉండాలి. ఆవేశం గల ఉంటే అనర్థాలకి గురవుతావు. ఆవేశం ఉంటే నాశనం చేసుకుంటావు నీ జీవితాన్ని. ఆవేశం పనికిరాదు, ఆలోచన ఉండాలి. ఆవేశంతో అంతేకాదు, ఇతడు ఒక్క వ్యక్తిని చంపినందువలన ఆ ఐగుప్తు దేశం వస్తున్న అందరూ కూడా ఇతనికి శత్రువులు అయిపోయారు. ఒక విషయం చెప్పంటారు మీకు,
దేవుడు ఇతన్ని ప్రేమించి, ఎవరిని చెప్పండి, దేవుడు మోషేని ప్రేమించి శత్రువులనే మిత్రులుగా చేసి ఆ శత్రువులింటిలోనే రాజభోగాలతో పెరిగే తట్టు దేవుడు ఒక అవకాశం ఇస్తే, ఇతను మళ్ళా వాళ్ళని దేవుడు శత్రువుని మిత్రులుగా చేసిన వ్యక్తుల్ని ఆవేశంతో వాళ్ళందరినీ శత్రువులు చేసుకున్నాడు. అది బుద్ధిహీనత కదా? చెప్పండి, బుద్ధిహీనత కాదా? కావునా కదా? బాగా వినండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు? ఏం శత్రువులు వాళ్ళు? రక్తం చూసి, పిల్లకాయల రక్తం చూసి అనొదినేవాళ్ళు. వాళ్ళ మీద దేవుడు దయాకిరీటం పెట్టి మోషే మీద, వాళ్ళ మీద దయ కలిగించి మోషేని పెంచి అంత పైకి 40 సంవత్సరాలు పెంచాడు. చిన్న పనే? అంత స్థాయికి తెచ్చాడు చిన్న పనే? చేస్తే ఆవేశం మీద ఒక అతను చంపేసేసి ఆవేశం మీద ఒక అతను చంపేసి ఆఖరికి ఆ శత్రువులు ఇంట మిత్రులుగా చేసి ఏ కుటుంబం మీద పెంచిందో ఆ రాజే కదా చంపేయమంది అతన్ని, పారిపోయింది. ఆఖరికి ఇతను దేవుడు చాలా చిన్న మాటలకే మోషేకి పెరిగాడే లేదా? ఇంక వాళ్ళ దగ్గర ఎట్టుండాలి? అతను ఎట్టుండాలి? దేవుడికి ఎట్టుండాలి? దేవుడు కృతజ్ఞుడై, దేవుడు శత్రువులు దగ్గరే నన్ను సొంత బిడ్డలాగా చూసుకునే స్థాయికిలోనికి నన్ను తెచ్చాడు, ఆ ఇంట్లోనే రాజకుమారుడిగా పెరుగుతున్నాను ఉండాలా వద్దా? ఆవేశం ద్వారా ఏం చేశాడు? వాళ్ళందరినీ మళ్ళా కొంతమంది ఊరికి శత్రువులు చేసుకుంటూ ఉంటారు, ఏదో ఒక మాట అంటారు, నోరు జిలా. అర్థమైందా? శత్రువుల్నే మిత్రులుగా చేసి మహానుభావుడు 40 సంవత్సరాలు పెంచితే వాళ్ళని ఏం చేశాడు? శత్రువు. ఒకవేళ వాడు కొట్టాడు, ఎందుకు కొడుతున్నావారా అని అడగాల, లేకుంటే సమాధానాన్న పరచాల, లేకపోతే ఒక పని చేయాలి. అన్నిటికంటే సూపర్ పని ఉంది. మోకాళ్ళొంగి, దేవా పగ తీర్చుకునుట నా పని అన్నావు. ఎట్టండి? అంతేనా? అంతగానే ఏమైనా కొట్టగలవా? ఏమో చేయలేం. కానీ దేవుడు కొడితే అడ్రస్సున్నాడు అంతే. అందులో నువ్వేం చేయాలి తెలుసా? మోకాళ్ళొంగి బైబిల్ చెప్తుంది, నీ శత్రువుల కొరకు నీవు నిన్ను ఎవరు హింసిస్తున్నా వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. తాట ఒలుస్తాడు దేవుడు, తాట ఒలుస్తాడు. మోషే పని చేయలే. కాబట్టి మోషేలో నరహంతకుడు మోషే, అంతేకాదు ఆవేశపరుడు మోషే, అంతేకాదు ఒక్క ఆవేశం కోసం రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, దరిద్రపు జీవితాన్ని జీవించాడు. పోయి 40 సంవత్సరాలు ఏం చేశాడు? గొర్రెలు మేపి గొర్రెలు పేడ చోరుకుంటున్నాడు పోయి. అవునాక చూడండి. తర్వాత క్షమించబడ్డాడు, వేరే సంగతి అది కాదు. గొర్రెల పేడ చోరుకున్నాడు లేదు అక్కడ. రాజరికములో ఉండేవాడు. నెక్స్ట్ ఏమై ఉండేవాడు? ఇప్పుడు మీ దారికి వస్తున్నాను. ఇందాక మీరు చెప్పారు కదా, ఇందాక మీరు పారిపోవడం మంచిదని. దేవుడు హోరేబు గడి దగ్గర మంటలో వచ్చి మోషే అని పిలిచినప్పుడు, నాకు ఇక్కడ ఎవరు తెలియదే, నా పేరే తెలియదే, ఎవరు నన్ను ఇక్కడ పిలుస్తున్నారు, ఎవరు ఇక్కడ నన్ను పిలిచేది, ఎవరు అంటా వచ్చాడు దగ్గరికి. మోషే చెప్పులిప్పిరా, ఇది నేను దేవుడు. ఎవరు నువ్వు? నేనా? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. నాకు అర్థం కావట్లే. అర్థమైనా నేను ఉన్నవాడు అనువాడును. ఇప్పుడు ఏంటయ్యా? ఏమిలే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, నేను పోను. ఎందుకు? వాడు శత్రువు, నాకు చంపేస్తాడు. ఒకప్పుడు శత్రువా ఏంటి అతను? ఎంత బాగు చూసుకున్నాడు, ఎంత మంచి గుడ్లు కుట్టించాడు. వింటున్నారమ్మా? ఎంత భోజనం పెట్టాడు, 40 సంవత్సరాలు ఎంత పెంచాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇతను? అతన్ని శత్రువుగా చేసుకుంది ఎవరు? ఇతనే కదా అంటాడు. దేవుడు పొమ్మనే లేక మళ్ళీ ఉంటాడు, మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు. నరహంతకుడు, ఆవేశపరుడు, ఇంకా అబద్ధికుడు. ఏం అబద్ధాలు చెప్తాను చెప్పండి? నన్ను నత్తి అంటున్నాడు. వాస్తవాన్ని మీరు బైబిల్ చదవండి. ఏప్రిల్ రాసిన మోషే మాట నేర్పరం రాస్తుంది బైబిల్లో. తెలుసా మీకు? నత్తోడు కానే కాదు. దేవుడికి టోపీలు వేస్తాడు ఈయన. దేవుడికి టోపీలు వేస్తాడని ఎవడైనా బుద్ధి లేనుడు. దేవుడు అన్నాడు, సరే నత్తోడైతే మీ అన్నను పంపిస్తా. ఎవడిని? నీ నోటిగా ఎవరోనిగా అంటే అట్ట కూడా పోనంటాడు. ఎన్నో అబద్ధాలు చెప్తాడు. ఎన్ని అబద్ధాలు చెప్పాడంటే మీరు చదివితే, నరహంతకుడు, ఆవేశపరుడు, లేనిపోని దేవుడు శత్రువులు మిత్రులు చేస్తే వాళ్ళనే శత్రువులు చేసుకున్న దరిద్రుడు,
అబద్ధికుడు, సాకులు చెప్పేవాడు, ఇన్ని మోషే. ఇప్పుడు మీ లైన్కి వస్తున్నా, మీ ఇద్దరు చెప్పే లైన్కి. నిజంగా ఈ లోపల 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? అరణ్యములో అనవసరంగా తంటాలు పడ్డా? ఈ లోపల ఈ రాజు చచ్చిపోయాడా? చచ్చిపోయింటే ఎవరి రాజు అయి ఉండేవాడు? మోషే రాజు అయి ఉండేవాడు కదా. రాజు అంటే ఇంకా అతని చేతులు గ్రిప్ వచ్చింది కదా. ఇజ్రాయెల్ అందరినీ బానిసత్వం విడిపించి బ్రహ్మాండంగా వాళ్ళని పైకి తీసుకొని వచ్చి దగ్గరలో అందరం తొక్కిచ్చే అధికారం ఇతను కొనలా. ఈజీ మెథడ్ కదా. అర్థమైందని చెప్పేది? ఈజీ మెథడ్ కదా, ఈజీ మెథడ్ కదా. రాజు అయిపోయి ఉంటే వాళ్ళందరినీ, ఎవరందరినీ? ఇజ్రాయెల్ ప్రజల్ని. ఇక రాజు ఇష్టం కదా, రాజుని ఎవరు ఎదిస్తారు? తన గ్రిప్పులో పెట్టుకొని పైకి తీసుకొని వచ్చి ఐగుప్తీయులందరినీ కూడా తొక్కేసి వీళ్ళని పైకి తీసుకొచ్చే ఆ అధికారము వచ్చిండేది కదా. పోగొట్టుకున్నాడా లేదా? ఆవేశము చాలా భయంకరమైందండి. రెండవది తొందరపాటు నిర్ణయాలు. చెప్పండి, అబ్బాయిలు అమ్మాయిలకు చెప్తున్నా. ముఖ్యంగా తొందరపడి అమ్మాయిని చూసి, అబ్బాయిని చూసి, పై రూపాన్ని చూసి పిచ్చుకొక్క పడినట్టు పడవ వెనక. ఏం కుక్క? పిచ్చుకొక్క. చేసుకున్న తర్వాత కరుస్తుంది పిచ్చుకొక్క. ఎట్ట కరుస్తుంది కూడా? పిచ్చుకొక్క కరిసిన ఎవరు ఉన్నారు ఇక్కడ? మామూలు కుక్క ఎక్కడ కరుస్తుంది? పిక్కన కరుస్తుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, వింటున్నారా? గమనించాల్సిన విషయం ఏంటంటే, వింటున్నారా? అంటే ఆవేశము, తొందరపాటు, అనాలోచన చేయకూడదు. ఒక పని చేసేటప్పుడు చిన్నదైనా పెద్దదైనా ఏం చేయాలా? ఆలోచించాలి. ఎంతసేపు? 4 యాంగిల్లో ఆలోచించాలి. ఈ మైక్ కొనాలంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? 1/4 కేజీ వంకాయ 10 రూపాయలు. ఎంతమా? 1/4 కేజీ ఎంత? 10. దానికి ఇది పుచ్చిందే, వద్దు, ఇది పుచ్చిందే, ఇది మంచిది. నువ్వు 1/4 కేజీ వంకాయకే 10 రూపాయలకే ఇంత ఆలోచన చేసి పుచ్చి ఏరి ఇట్టేరి అట్టేరి టమాటాలు నలిగింది ఇంత చేసినప్పుడు లైఫ్ని గురించి ఆలోచించి మూర్ఖురాలుగా ఉంటే ఏమవుతావు నువ్వు? అంతే కదా బాబు. ఒక్క 1/4 కేజీ వంకాయలు, 1/4 కేజీ టమాటా దగ్గరే ఏరి ఆలోచన చేసి మంచి చేసుకుంటున్నావే. మరి లైఫ్లో కొన్నిటి గురించి అనాలోచనంగా, ఆవేశపూర్వకంగా ఆలోచిస్తే ఏమవుతావు నీకు తెలుసా? దరిద్రుడు అయిపోతావు. మిత్రులు కూడా నీకు ఏమైపోతారు? శత్రువులు అయిపోతారు. శత్రువులు ఇంట భోజనం సిద్ధపరిచిన అంత ప్రయాసపడిన దేవుడు ఆ రాజరికాన్ని కూడా పోగొట్టుకుని. కొంచెమన్నా ఆలోచన ఉంది అతనికి నిజంగా బాధేసి ఉండొచ్చు. అంతే కదండి, బాధేసి ఉండొచ్చు. బాధేసి వస్తే ఏం చెప్పాలి అతను? దేవా, అన్యాయంగా ఐగుప్తీయులు కొడుతున్నారయ్యా, పగ తీర్చుకుంటా నా పని అని చెప్పావు, పగ తీర్చుకోయా, సాంచయ్యా అంటే ఆయన పగ తీర్చుకోడా? అన్యాయం అయితే పగ తీర్చుకోడా? చెప్పండి. నీ పట్ల ఎవడైనా అన్యాయం చేస్తే దేవుడు చూస్తూ ఉంటాడా? ఎప్పుడు ఉండడో. నీ పట్ల ఎవడైనా అన్యాయం చేస్తే దేవుడు చూస్తా ఊరుకుంటాడు అనుకుంటున్నారు మీరు? అటెప్పుడైనా చూశారు మీరు? చూడండి, కళ్ళ ముందు. ఇందాక మీరు చెప్పినట్టు అతని చేతిలో ఉంది కదా, ఇజ్రాయెల్ ప్రజలందరినీ బానిసత్వంలో నుంచి ఇన్ని తంటాలు పడాలా? వచ్చి ఆ రాజుగారిని పంపినంటాం, యెహోవా ఎవడు అంటాం, మళ్ళీ కర్ర వేయటం, పాము అవటం, వాళ్ళు ఇవ్వటం, ఇంత మళ్ళీ 10 తెగులు రావటం, ఇంతమంది చావటం, ఎంత ఫూలిష్నెస్. ఆలోచించారు ఎప్పుడైనా? ఫూలిష్నెస్సే కదా ఇది. ఇంతమందిని చంపేయటం, ఆడవాళ్ళ చావటం, ఇంత కథ ఎందుకండి? కొంతమందికి బుర్ర ఉండదు. ఇంత ఉంటుంది, బుర్ర ఉండదు, ఆవేశం ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఈరోజు జనవరి 20 రేపు ఆదివారం నుంచి చాలా అద్భుతమైన సందేశాలు చెప్తాను నేను. ప్రకటన గ్రంథాలు చాలా మర్మాలు. మిస్ కాకూడదు. ఎవరు మిస్ అవుతారంటే మీ ఇష్టం, అది మీ ఇష్టం. చూడండి, ఈరోజు జనవరి 28వ తేదీ ట్రంప్ చాలా మంచోడు. ఆ మసీదుని పడగొట్టి అక్కడ కట్టి నా ఇల్లు అంతటిలో, అది ఎప్పుడు దేవుని చేత క్షమించబడిన తర్వాత
దేవుడు మళ్ళీ అతనికి క్షమించి మళ్ళీ అతనికి నాయకత్వం ఇచ్చి అతని ద్వారా చాలా అద్భుతాలు వేరే సంగతి, అది వేరే సంగతి. కానీ ముందు రాంగ్ స్టెప్ చేశాడా లేదా? దేవుని బిడ్డలారా, ముగించిపోతున్నా. ఆవేశం వద్దు, ఆలోచన. రెండోది ముఖ్యంగా మీరు ఒక్క పని చేయండి, ఒక్క మాట ముగిచేస్తాను. మీరు ఏది చేయాలన్నా దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. ఏం చెప్పండి? తొందరపడకండి, ఏ విషయంలో తొందరపడద్దు. తొందరపడితే దెబ్బ తింటారని చెప్తున్నా. దెబ్బ తిన్న తర్వాత ఇంకా దాన్ని విడిపించుకోవటం, ముళ్ళ మీద కొట్టేసిన తర్వాత ఇంకేం చేస్తాం? ఇంకా లాగలేవు, చినిగిపోతుంది అంతే, ఇంకేం చేయలేవు. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు, అది ఏదైనా కావచ్చు, ఎనీథింగ్, ఆలోచించు, యోచించు, కొంచెం ఆగు, పరిశోధించు, తొందరపడవాపు. నాకు చాలా బాధాకరం ఏంటంటే, ఇంత శత్రువుల్ని, రక్తం చూసే శత్రువుల్ని మిత్రులుగా చేసి వాళ్ళంటూ 40 సంవత్సరాలు రాజకీయంగా పెరిగిస్తే వాళ్ళని శత్రువులు చేసుకొని ఒక్కరిని చంపి ఆ దేశమంతా శత్రువులు చేసుకొని పారిపోయే స్థితికి వచ్చావంటే మోషే తప్పు కాదు, నరాంతకుడు కాదు మోషే, అబద్ధికుడు కాదు మోషే, ఆవేశపరుడు కాదు మోషే. ఈ ఆవేశము తర్వాత పోయిందా? ఏడపోయిందండి సచ్చిందాక? ఏడపోయింది? పలకల పగల కొట్టేశాడు బండతో మాట్లాడమంటే. అందుకే కదా డాక్టర్ దేవుడు నాట్ అలౌడ్ కానాన్. మోషే మంచోడే, నాట్ అలౌడ్. అప్పుడు కూడా బండతో మాట్లాడమంటే బండనేం చేశాడు? ఆవేశం పోయింది అనుకుంటున్నారా? ఇన్ని జరుగుతున్నా మీకు బుద్ధి జ్ఞానం లేకపోతే అవరోధాలు జరుగుతూ ఉంటాయి. అందుకోసమే బైబిల్ చెప్తుంది, జ్ఞానం వలన బైబిల్ అంతా ఏం చెప్పింది? బుద్ధి జ్ఞానములను సంపాదించుకోవాలా. బుద్ధి జ్ఞానము లేని గుర్రం వలనైనను కంచర గాడిద వలన మీరు ఉండకూడదు. ఒకసారి చెప్పండి మళ్ళీ, అది ఎక్కడుంది? అది 34వ కీర్తనలో ఉంటుంది. బుద్ధి జ్ఞానము లేని గుర్రం వలనైనను, చెప్పండి, కంచర గాడిద వలన మీరు ఉండకూడే. బుద్ధి జ్ఞానం కలిగి ఉండండి. సామెత 2వ అధ్యాయం చదువుకోండి. వివేకము బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావాలి కాయను, జ్ఞానము నిన్ను రక్షించును. వెండి సంపాదించుట కంటే, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానాభిలాషనుందుట మేలు. జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? సముద్రము నాలో లేదనను, ఓఫీర్ బంగారుతో దాన్ని కొనలేము. బుద్ధి జ్ఞానములు దేవుని చేతిలో గుప్తమై ఉన్నాయి. తెలివి వేరు, జ్ఞానం వేరు. చెప్పండి ఏంది? ముగిచ్చేస్తాను, చెప్పండి ఏంది? తెలివి వేరు, జ్ఞానం వేరు. తెలివి అంటే ఏం చెప్పండి? పుస్తకాలు చదువుకుంటూ వచ్చేది తెలివి. జ్ఞానము దేవుడిచ్చేది జ్ఞానం. చదువుకి జ్ఞానానికి సంబంధమో లేదో. నువ్వు మోటిదానమైనా, నువ్వు ఏ చదువుపోయినా జ్ఞానం ఉంటే చాలు. జ్ఞానం ఉండాలి నీకు. ఆ జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు? ఎప్పుడు ఇస్తాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయము, భక్తి ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు వారికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆవేశపడవాపు, ఆలోచించు, తొందరపడవాపు, నిర్ణయించుకో. తర్వాత ఏం చేస్తావు? ఆవేశపడదంటే ఖచ్చితంగా నీ లైఫ్ నో హ్యాపీ. మోషే లైఫ్ హ్యాపీగా ఉండిందే ఎట్టు నేను చెప్పండి. ఎన్ని అద్భుతాలు చేసిన, మాటికి రాళ్ళు ఎత్తారు వాళ్ళు, మాటికి అక్కడ కూరగాయలు, బీరకాయలు, పుచ్చకాయలు ఏందే అవన్నీ తిన్నామే, ఎత్తటమే. అల్లాడిపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మోషే జీవితాన్ని గురించి కొన్ని ఆలోచించాం. ఈరోజు మోషే తర్వాత మంచివాడయ్యాడు, తర్వాత సాత్వికుడయ్యాడు, తర్వాత ఆయన నా ఇల్లు ఎంతో నమ్మకం వినవాడే. కానీ ఆవేశము అనర్థాలు తీస్తుంది. ఈరోజు ఆలోచిస్తావా? అందుకోసమే ఒకే ఒక మాట, నీ ఆలోచనలు వద్దు, చెప్పండి. అందుకోసమే సామెతలు 3వ నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకోనక దేవుడి మీద ఆధారపడు. అందుకే దావీదు అంటాడు 23వ కీర్తనలో, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించు. నీ ఆలోచన చేత, దేవుడు ఆలోచన చేత నడవాలా. నీ ఆలోచన చేత నడిపించి అది దేవుడి చిత్తం అనకూడదు.